రామగుండంలో తన గెలుపు లాంఛనమేనని తెరాస అభ్యర్థి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే ఓట్లు రాలుస్తాయన్నారు. ప్రజల మనసులు గెలుచుకున్న తనకు ఎవరితోనూ విభేదాలు లేవని సోమారపు స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బరిలో నిలవాలనుకుంటున్న కోరుకంటి చందర్ను కలుపుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఏదేమైనా రామగుండం ప్రజలు మంచి మెజారిటీతో తనను గెలిపిస్తారంటున్న సోమారపు సత్యనారాయణతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రామగుండం తెరాస అభ్యర్థి ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మనతో ఉన్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈసారి ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోంది, అసమ్మతి ఎలా ఉంది అని అడిగి తెలుస్తాం. సార్, ఈసారి ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుంది? ఈసారి టీఆర్ఎస్ పార్టీ చాలా చేసింది. ఇంతకుముందు ఉన్నప్పుడు అంటే అప్పటికి ఇంకా ఉద్యమంలో ఉన్నాం. ఆ ఉద్యమం నుంచి వచ్చి ప్రభుత్వంగా పనిచేస్తున్నాం కనుక ప్రజలు ఊహించలేనంత పనులు చేసింది కనుక పెద్దలు కేసీఆర్ గారన్నా టీఆర్ఎస్ పార్టీ అన్నా అందరికీ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ చాలా మక్కువగా ఉన్నది. ఎటువంటి క్రైమ్కి కానీ ఎటువంటి తప్పుల పనులు కానీ ఈ 4 ఏళ్లలో ఎక్కడ కూడా నేను సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా నా సైడ్ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండదు. వీలైనంత వరకు నా సహకారమే ఉంటుంది. అదొకటి చాలా ప్రజలు కోరుకునేది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తామని మాకు ఉంది కనుక మాకు పెద్ద ఇబ్బంది అనిపిస్తలేదు. అంటే ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కాకుండా మీ మార్క్ ఏమన్నా ఇక్కడ పనులు చేశారా? నా మార్క్ అనేటప్పటికీ కేసీఆర్ గారు ఏదైనా ఒక సబ్జెక్ట్ వదిలిపెడితే దాంట్లో మేము మార్క్ వేసుకునే వాళ్ళం. కేసీఆర్ ఏ సబ్జెక్ట్ కూడా వదులుతలేడు కనుక అన్ని కేసీఆర్ ఎప్పుడు ముఖ్యంగా ఇరిగేషన్ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చాలాసార్లు ఇస్తాను ఇవ్వలేదు. మా రూరల్ ఏరియాలో నాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్స్ ఒక 2 ఇరిగేషన్స్ పెట్టినాం. దాంట్లో ఏంటంటే ప్రతి ఎకరాకు ఇవాళ 2 పంటలకు నీళ్ళు ఇచ్చేటట్టుగా మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. 100% ఇంకొక 4-5 నెలల్లో మ్యాక్సిమం 6 మంత్స్లో 100% ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. తర్వాత అన్నిటికంటే ఎక్కువ మా దగ్గర ఉన్న అధికారులతో పనిచేయడం కానీ ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పనిచేయడం కానీ దీంట్లో కృతజ్ఞతను అవుతున్నాను. ఈ రకంగా ఫ్లైఓవర్ మన ఆర్ఓబి కట్టుకున్నాం. చాలా సంవత్సరాల నుంచి ఉండే అది పూర్తి చేసుకున్నాం. రెండోది ఏంటంటే జీరో డిశ్చార్జ్ రివర్ గోదావరి. అప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు నాకు డబ్బు లేకుంటే ఇప్పుడు డబ్బు ఉంది నాకు. అందుకని టోటల్గా జీరో డిశ్చార్జ్ అని అంటే ఒక్క చుక్క నీళ్ళు ఇక్కడ నుంచి గోదావరికి పోవు. వాటిని మేము రిపేర్ చేస్తాం, దాన్ని రీసైకిల్ చేద్దాం. ఇది కూడా ఎక్కడ జరగదు దేశంలో, నేనే చేస్తాను అది. తర్వాత ఈ గార్బేజ్ కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ టోటల్గా అప్పర్ ఫెయిల్యూర్ ఉన్నది. 14 సంవత్సరాల క్రితం నేను దగ్గర 70-60% థిక్లీ పాపులేటెడ్ చేసినాం, కాలేదు. అది మళ్ళీ నేను రీటేకప్ చేసి దాని పద్ధతులు మార్చి అది కూడా 100% రీసైక్లింగ్ కూడా చేస్తాం. ప్రధానంగా మీకు అసమ్మతి అంటే మీరు ఒక దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న క్రమంలో ఇక్కడ టికెట్ల మీద ఆశ పెరిగి ఉండొచ్చు. అయితే ఇంతకుముందు కూడా మీ చందర్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఈసారి కూడా పోటీలో ఉండబోతున్నాడు. మరి ఆ ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుంది? మిత్రుడు కోరుకంటి చందరు యాక్చువల్గా నేను రాకముందు టీఆర్ఎస్లో ఆయనే పార్టీ ఇన్ఛార్జ్గా ఉండేది. నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన కలుపుకోవాలని చాలా ప్రయత్నం చేసినాను. కానీ ఆయన మంకుపట్టుతోటి నేను చెప్పినట్టే నడవాలి, లేకుంటే ఒక అడుగు ముందని ఎక్కనేటప్పటికీ నేను పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఆయన మహాకూటమి నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. పోటీ చేసినప్పుడు ఆయనకు డిపాజిట్ పోయింది. అప్పుడు కౌశిక్ హరి గారు చిరంజీవి పార్టీ నుంచి పిఆర్పి నుంచి పోటీ చేసినాడు. వారి దగ్గర నాకు 2-3 ఏట్ల దగ్గరకు వచ్చినాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్లో కొంత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సరిగా లేకపోవడం కారణం. తర్వాత నేనే టికెట్లు ఇవ్వచ్చు వాళ్ళకు, నాకు సొంత మనుషులు ఉన్న వాళ్ళకు 400-450 మంది టికెట్లు ఆశించకుంటే వాళ్ళకి వ్యతిరేకం చేయడం, ఇలా కొన్ని చాలా మైనస్ అయినాయి. దాంతో ఏమైంది, మళ్ళీ కౌశిక్ గారికి మళ్ళీ డిపాజిట్ పోయింది. చందర్కి మట్టుకు దాదాపుగా నాకు దగ్గరగా వచ్చినాడు. మొన్ననే వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పినా, నేను మీకు కావాలంటే మున్సిపల్ మేయర్ పొజిషన్ ఉంది, మీకు హెల్ప్ చేస్తాను, జాయిన్ కామని. వాళ్ళకు బాగా నమ్మకం ఉన్నట్టున్నది, ఎమ్మెల్యే అవుతా అని వాళ్ళు కన్విన్స్ చేసిన కుటుంబంలో నమ్మకం ఉండ చేస్తున్నారు. నాకు 100% సాటిస్ఫై. ఎన్విరాన్మెంట్ డిఫర్ అయింది బాగా. పెద్దలు కేసీఆర్ చెప్పినా వినకుండా వ్యతిరేకం పోటీ చేసినాడు కనుక ఆయనకు అప్పటి నుంచే ఆయనకు మేము పార్టీ నుంచి నేను మెంబర్షిప్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా పార్టీ మెంబర్ కాదు. ఆయన చెప్పినప్పుడు అంతకుముందు ఎలక్షన్ల ముందు 11-12 మందికి మేము టికెట్లు ఇచ్చినాం. ఆయన ఒక్కడే గెలిచినాడు, మిగతా వాళ్ళంతా ఓడిపోయినారు. అయితే ఆ తీసుకున్న ఓడిపోయిన వాళ్ళు గారు ఆయనతోటే ఉన్నారు. సో ఎవరిష్టం వాళ్ళేది, ఎందుకంటే ఇది డెమోక్రసీ, ఎవరు చేయాలనుకుంటే చేస్తారు. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాయి. ప్రజలు నాతో ఉన్నారు కనుక ఎవరో లీడర్లు చేస్తున్నారు, ఎవరో తిరుగుతా కాదు. 100% ఈసారి చాలా మంచి మెజార్టీతో గెలుస్తాను నమ్మకం నాకుంది. కానీ మొన్నేదో మీరు చెప్పినట్టుగా
విరమించుకోవడానికి కారణాలు ఉండే కొన్ని నేను తీసుకున్న నిర్ణయాలకు ప్రభుత్వం ఒకపోతే కొంత అయితే నాకెవరైతే సహకారం చేయాలో పదవిలో ఉన్న వాళ్ళు నాకే వ్యతిరేకం చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా, ఒకసారి చైర్మన్గా చేసినా, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంకా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉందా అని. ఈసారి ఈ మేయర్ అవిశ్వాసం మీ మీద ఏమైనా, మీ ఓటింగ్ మీద ఏమైనా ప్రభావం పడుతుంది అనుకుంటా? అంటే మీకు చాలా వ్యతిరేకులుగా మారారు ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్న వాళ్ళు. ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? ప్రభావం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, కానీ పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మేయర్ను డిప్యూటీ మేయర్ తీసిన తర్వాత ఈ ఊరిలో మీకు ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ వచ్చిందో చూడండి పేపర్లో. కనీసం నేను పేపర్ని ఎప్పుడు మేనేజ్ చేయను. పేపర్తో రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తాను, కానీ ఇది పెట్టకండి అది పెట్టకండి ఎవరిని అడగను. ఒక్క పేపర్లో ఒక్కటి వచ్చిందో చూడండి. ప్రధానంగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చేసే వాటిలో చాలా వరకు వృధాగా పోతాయన్న ఒక ఆరోపణ ఉంది. అంటే ప్రధానంగా షాపింగ్ కాంప్లెక్స్ కానీ, స్లాటర్ హౌస్ కానీ ఆ వినియోగంలో లేదు, అక్కడే మళ్ళీ కట్టబోతున్నారని. ఇంకోటి స్లాటర్ హౌస్ అది వినియోగంలో లేదు, దానికి ఏసీ పెట్టించబోతున్నారని. ఇలా ప్రజలకు అవసరమైన పనులు కాకుండా వేరే పనులు చేయిస్తున్నారన్న ఒక అపవాదం ఉంది. దాని మీద మీరు ఏమంటారు? అపవాదేశాలకు నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూర్చుండబెట్టి నేను డిబేట్ చేస్తా వాళ్ళతోటి. ఏదో అనడానికి అంటారు, మా మేరే అన్నాడు. ఆ మేర ఎప్పుడైనా దానికి ప్రాపర్గా అడ్వర్టైజ్మెంట్ చేసినాడా? ఇప్పుడు నువ్వు షాప్ ఉంది, నీది అమ్ముకోవాలి, యూ హ్యావ్ టు పబ్లిసిటీ. ఓ టెండర్ వెళ్తాడు, ఎవడు రాలేదు, గీల 4 వచ్చిన గీలకి అట్లెట్లయితే యూ హ్యావ్ టు పబ్లిష్ చేయరు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా చూసినా, షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా కనబడుతుందా? ఇక్కడ అన్నీ కనబడుతుంది. ఆ మున్సిపల్ కమిషనర్ కానీ, ఆ మున్సిపల్ ఉన్నవాళ్ళు కానీ ఆ బాధ్యత తీసుకోలేదు. బరాబర్గా ఏమేమి తొలగాలని తొలగిస్తాం, ఎంత పబ్లిష్ చేయాలని పబ్లిష్ చేస్తాం. దాంట్లోనే మళ్ళీ వండర్ఫుల్ రేట్. మేము ఒక మెథడ్ చెప్తే వాళ్ళు ఇంకో మెథడ్ పోయింది. రెంట్ యాక్షన్ పెడతాడు. దేశంలో ఎవరు రెంట్ యాక్షన్ పెడతాడు, గుడ్ విల్ యాక్షన్ పెడతాడు. రెంట్ యాక్షన్ అప్పుడు పోటీలు ఎక్కువ కోట్ చేసుకున్నాడు, మేము కట్టలేని సార్ అని ఎక్కిపోయినారు. వాళ్ళతో మళ్ళీ నెగోషియేట్ చేయరు, వాళ్ళు డ్రాప్ చేయరు, మళ్ళీ టెండర్ పిల్లడు. ఎంఐ టెండర్ ఇచ్చి 4 టెండర్లు ఇచ్చినా ఎవరు రాలేదంటాడు. నీ టెండర్ ఇచ్చి నాకే తెలియదా? ఒక ఎమ్మెల్యేకు నాకే నువ్వు టెండర్ పిలిచింది తెలియకుంటే పబ్లిక్ ఏం తెలుస్తుంది? సో ఇట్ ఈస్ రాంగ్లీ హ్యాండిల్డ్. ఇప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అయితే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే మాత్రం తనని ఎన్నుకోవాలని చెప్పేసి తెరాస అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.